ముందుగా ఓ బౌల్లో 2 ఎగ్స్ ని క్రాక్ చేయండి. అందులో కొంచెం ఉప్పేసి బాగా బీట్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు చూడండి, ఇది 100 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ముక్కల్ని మిక్సర్ జార్లో పల్స్ చేసి ఆపి ఇలా కీమాలా చేసుకున్నదన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ కీమాలో ఓ టేబుల్ స్పూన్ ఎగ్, కొద్దిగా ఉప్పు, 2 చిటికెళ్ల మిరియాల పొడి, ఓ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసి బాగా కలిపి కాసేపు ఊరనివ్వండి. దీన్ని కూడా పక్కన ఉంచండి. ముందుగా మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. దీనికోసం 6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. నూనె మామూలుగా కాదండి, యమాకాక మీద ఉండాలి, పొగలొస్తూ ఉండాలి. అప్పుడే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఫ్రైడ్ రైస్ కి. నూనె అంత కాక మీద ఉన్నప్పుడు 1/2 కప్పు సన్నని క్యారెట్ తరుగు, 1/2 కప్పు సన్నని క్యాబేజ్ తరుగు, 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద ఓ నిమిషం టాస్ చేయండి చాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంట అస్సలు తగ్గించకూడదు, హై ఫ్లేమ్ మీదే ఉంచాలి. అన్ని రెడీగా ఉంచుకొని ధన వంట ఫినిష్ చేసేయాలి చైనీస్ కి మాత్రం. ఓ నిమిషం తర్వాత వెజ్జీస్ అన్నింటినీ పక్కకు జరిపితే నూనె ఓ దగ్గరికి చేరుతుంది. అప్పుడు అందులో బీట్ చేసుకున్నటువంటి గుడ్డులో సగం గుడ్డు పోసి వదిలేస్తే గుడ్డు పొంగుతుంది. మీరు నూనెలుగానే తగ్గిస్తే గుడ్డు పొంగదండి, ఫ్రైడ్ రైస్కి అసలు రుచి కూడా ఉండదు. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఈ పొంగిన ఎగ్ని బాగా టాస్ చేయండి హై ఫ్లేమ్ మీదే. ఆ తర్వాత ఓ కప్పు బియ్యంలో కాస్త ఉప్పేసి పొడిగా వండుకున్నటువంటి బాస్మతి బియ్యం వేసుకోండి. ఇందులోని రుచికి సరిపడా సాల్ట్, ఓ టీ స్పూన్ అరమైడ్ పౌడర్ లేదా అజినోమోటో, ఇంకా ఓ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, ఓ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి 2 చిటికెళ్ల పంచదార, ఓ టేబుల్ స్పూన్ షెజ్వాన్ చట్నీ, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసి టాస్ చేయండి. హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేశాక దింపేసేయండి. దీంతో మనకి రైస్ తయారైపోయింది. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకోవాలి. దీనికోసం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేయండి. వేడెక్కినటువంటి నూనెలో 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, ఓ టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, ఓ టీ స్పూన్ సన్నని అల్లం తరుగు వేసి వేపండి. ఆ తర్వాత మనం చేసుకున్నటువంటి చికెన్ కీమా ఉంది కదా, అది వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. 2 నిమిషాలు చాలండి, వేగిపోతుంది. అంతకంటే ఎక్కువగా వేపితే చికెన్ రబరీగా అయిపోతుంది. వేగిన చికెన్ ని అంచులకు జరపండి. మధ్యలో మిగిలిపోయినటువంటి ఎగ్ వేసి స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత చికెన్ తో కలిపి టాస్ చేసేయండి. ఎగ్ వేసి టాస్ చేస్తే చికెన్ పర్ఫెక్ట్ గా కోట్ అయిపోతుంది ఎగ్తో. అప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1.5 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ చట్నీ ఉంటే ఓ టీ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్ వేసుకోండి, మంచి కలర్ ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, ఓ టీ స్పూన్ వెనిగర్, ఓ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసి టాస్ చేయండి. ఆ తర్వాత 1/4 కప్పు వేడి నీరు పోసుకోండి. ఉంటే స్టాక్ పోసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ పోసి కలిపి హై ఫ్లేమ్ మీద బాయిల్ చేయండి. మరుగుతున్నటువంటి నీటిలో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, సాల్ట్ ఎక్కువగా వేయకూడదు, సాసులన్నింటిలోనూ సాల్ట్ ఉంది కాబట్టి. ఓ టీ స్పూన్ అరమైడ్ పౌడర్ లేదా అజినోమోటో ఏదైనా వేసుకోండి, 2 లేవా స్కిప్ చేసేయండి. ఇంకా ఓ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసి బాగా బాయిల్ చేయాలండి. ఎసరు బాగా ఉడుకు పట్టినప్పుడు గ్రేవీని మరింతగా చిక్కపరచడానికి ఓ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లో 4 టేబుల్ స్పూన్ల నీరు పోసి గడ్డలు లేకుండా కలపండి. ఆ తర్వాత ఈ వాటర్ ని గ్రేవీలో నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారిగా కాకుండా. అలా పోస్తూ కలిపాక గ్రేవీ చిక్కబడుతుంది. చూడండి, మనకి ఈ చిక్కదనం చాలు. ఫైనల్లీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ చల్లేసి దింపేసేయండి. అయిపోయిందంతే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి హాట్ రైస్ ని స్ప్రెడ్ చేయండి. దాని మీద ఈ చికెన్ గ్రేవీని సన్నని లేయర్ గా వేసేయండి. పైన కాసిన స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసేయండి. అంతే, అయిపోయింది. ప్లేటింగ్ లో రకరకాలుగా చేస్తుంటారండి. కొన్ని చోట్ల అడిషనల్ గా ఆమ్లెట్ కూడా ఇస్తుంటారు. నచ్చితే మీరు అలా కూడా ఇవ్వచ్చు. ఏది ఏమైనా ఒక ఫీస్ట్ అండి, అంత బాగుంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్ గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చు అని గుర్తుంచుకోండి.